జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడికి ఏ విధంగా బదులివ్వాలన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. లైబ్రరీలో జరుగుతున్న సమావేశానికి విపక్షాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. జవాన్ల దాడి హేయమైన చర్య అని, దానిని అందరం ముక్త కంఠంతో ఖండించాలని మోదీ కోరే అవకాశం ఉంది. ముష్కరుల దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిర్ణయం ఏదైనా అది పాకిస్తాన్కు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మదర్ లైవ్ లో అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. మోడీ అధ్యక్షత. రైట్ మదర్, చెప్పండి లలిత. మదర్, ప్రధానంగా అఖిలపక్ష భేటీలో కొద్దిసేపట్లోనే రైట్ మదర్, చెప్పండి ప్రధానంగా అఖిలపక్ష భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? లలిత, కీలకంగా ఈ అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ కావచ్చు, అలాగే జైషే మహమ్మద్ పైన అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే పుల్వామాలో జరిగినటువంటి ఘటన పైన దేశమంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, అలాగే పాకిస్తాన్ పైన కొంత దుందుడుకుగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయం కూడా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. అలాగే ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి కావచ్చు, అలాగే భారత సైనికులకు మద్దతుగా ఉంటామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపైన కావచ్చు, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది, వారి ప్రోద్బలంతోనే దేశంలో భారత్ని అస్థిరపరచాలనేటువంటి వ్యూహంలో భాగంగానే పాకిస్తాన్ దేశంలో మారణ కల్లోలకు సృష్టిస్తుందనేటువంటి ఆ సందేశాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు భారత్ విజయవంతంగా నిలబెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం అవంతిపురాలో ఎన్ఐఏ దర్యాప్తు అనేది కూడా సాగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఇటు సైనికుల మరణం పైన కూడా వాడు ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా ఇప్పటికే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి కీలకమైనటువంటి అఖిలపక్ష సమావేశంలో దాడి జరిగినటువంటి తీరుతెన్నులు కావచ్చు, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ పైన ఇతర అంశాలన్నింటిపైన కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అత్యంత ప్రాధాన్యత దేశాల లిస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ని తొలగించడం, అలాగే పాకిస్తాన్ హై కమిషన్ కూడా సమన్లు జారీ చేయడం వంటి చర్యలు కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎన్ని ఆధారాలు వీలైతే అన్ని ఆధారాలను సేకరించి అంతర్జాతీయ న్యాయస్థానాల ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చాలా చురుగ్గా సాగుతూ ఉంది. ఇప్పటికే యుద్ధానికి వెళ్ళాలనేటువంటి యోచన కనుక వస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత భద్రతా దళాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ చర్చలో జరిగేటువంటి అవసరం ఉంది. అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఇప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు దాడి జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన కూడా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్లో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరొక ఘటన జరగకుండా తీసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి చర్యలు కావచ్చు, అలాగే ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ చేపడితే ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా వారు ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు. ఉరి ఘటన జరిగిన తర్వాత కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అజిత్ దోవల్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయేటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటిపైన కూడా అఖిలపక్ష సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు వివరించి వారి మద్దతును కూడా కోరేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది లలిత. అయితే మదర్, ప్రధానంగా ఈ అఖిలపక్ష భేటీలో అంటే ప్రతిపక్షం నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో ప్రతిపక్షాలు ఎలాంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది కీలకంగా?
లలిత, ఖచ్చితంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామనేటువంటి దిశగా వారు సంఘీభావం అయితే తెలుపుతున్నారు. అలాగే సైనికులకు కూడా వారు బాసటగా నిలిచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వారు మొదటి నుండి కూడా కోరుతున్నారు. రాహుల్ గాంధీ కావచ్చు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఇటు సైనికులపైన జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు పాకిస్తాన్ అలాగే జైషే మహమ్మద్ వంటి దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థల్ని ఉపేక్షించరాదు, వారిపైన అత్యంత కఠినంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా చేశారు. అయితే ఈ రోజు జరగబోయేటువంటి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు ఇదే అంశాన్ని కూడా వారు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ ఏదైనా చర్య తీసుకునే ముందు అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాత తీసుకుంటే దాని ఇంపాక్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే సైనికుల్లో కూడా కొంత మనోధైర్యాన్ని నింపడంలో కూడా ఆ అంశం అనేది కూడా ఉపయోగపడుతుందనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అఖిలపక్ష సమావేశానికి కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించాయి. అయితే ఉరి ఘటన జరిగిన తర్వాత అఖిలపక్ష బృందంగా ఒక ఉరి ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించాయి. ఒకవేళ ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి చర్య కూడా జరిగేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. మొత్తంగా పాకిస్తాన్ ఒంటరిని అయితే ఇప్పటికైతే చేసింది. వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం కానుంచి మిగతా దేశాల ముందు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు పాకిస్తానే కారణమైన దిశగా వారు ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒక చైనా మాత్రం, చైనా పాకిస్తాన్ మినహా అన్ని దేశాలు కూడా దేశంలో జరిగినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పాకిస్తాన్ ఏం జరిగినా పాకిస్తాన్ మీదనే నెట్టడం అనేది సరికాదనేటువంటి దిశగా వారి అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ మొత్తంగా అన్ని దేశాలు కూడా ఇప్పటికే పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే భారత్ తరఫున విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు పుల్వామాలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, అవంతిపురాలో కూడా దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఎన్ఐఏ దర్యాప్తు బృందం కూడా ఇప్పటికే పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించింది. అక్కడ ఆ శక్తివంతమైన ఆర్డీఎక్స్లతో ఈ దాడి జరిగినట్లుగా కూడా వారు గుర్తించారు. అలాగే దాడికి పాల్పడినటువంటి ఎవరైతే ఉగ్రవాది ప్లాన్ చేశారో ఆ ఉగ్రవాది కమ్రాన్తో పాటు పేలుడు పదార్థాలను సేకరించడంలో సహకరించినటువంటి మిగతా 7గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాశ్మీర్ వ్యాలీ మొత్తం కూడా నిషేధిత ఆజ్ఞలు అయితే ప్రస్తుతానికైతే అమల్లో ఉన్నాయి. ప్రాంతానికి వచ్చిపోయే వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అరుజు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్తో సహా ఇతర సేవలన్నిటి కూడా నిలిపివేశారు. యాక్టివిస్టులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది లలిత. రైట్. అయితే మదర్, కాశ్మీర్లోని పుల్వామాలో కూడా జవాన్లపై జరిగిన దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో సేకరించిన శాంపిల్స్ ను విశ్లేషించిన తర్వాత శక్తివంతమైన ఆర్డీఎక్స్ పేలుడుకు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి పాకిస్తాన్ కు చెందిన కమ్రాన్ అనే తీవ్రవాది కుట్ర పన్నినట్లుగా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలను తరలించేందుకు సహకరించిన 7గురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మరోవైపు జవాన్లపై దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిషేధాజ్ఞలను సైతం అమలు చేస్తున్నారు. అయితే మదర్, చెప్పండి, ప్రధానంగా ఈ ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి విచారణను ఇప్పటి వరకు చేపడుతున్నారు? లలిత, నిన్న ఉదయం 12 మంది సభ్యులతో కూడినటువంటి ఎన్ఐఏ బృందంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి ఎక్స్పర్ట్ను కూడా భారత ప్రభుత్వం పంపించింది. ఘటన జరిగినటువంటి అవంతిపురా ప్రాంతాన్ని కూడా పూర్తిగా జల్లెడపట్టారని చెప్పుకోవాలి ఎన్ఐఏ బృందం. అక్కడ పేలుడుకు సంబంధించినటువంటి ఉపయోగించినటువంటి ఆయుధాలను కావచ్చు, బాంబులను కావచ్చు పూర్తిగా వారు సేకరించారు. అక్కడ ఉన్నటువంటి లభించినటువంటి ఆధారాలను విశ్లేషించిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్డీఎక్స్లను ఉపయోగించారు బాంబుల్లోకి అనేది కూడా వారు నిర్ధారణకు వచ్చారు. అలాగే దాదాపుగా కమ్రాన్ అనే వ్యక్తి ఈ ఘటనలో పూర్తిగా ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కూడా తన పాత్ర ఉందని తనతో పాటు ఈ ఆయుధాలను ఎవరైతే సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారో పాకిస్తాన్ నుంచి భారత్కు రవాణా అవడంతో పాటు అక్కడ 350 కిలోల పేలుడు పదార్థాలను ఒక వాహనంలోకి తెక్కించడం వరకు మొత్తంగా జరిగినటువంటి సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేసి వారు దానిపైన కూడా పూర్తిగా విశ్లేషించి 7గురిని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత కీలకమైనటువంటి ఆధారాలు అయితే విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా సున్నితమైన ప్రాంతాలను కూడా పోలీసుల ప్రహారాలో మొత్తానికైతే కాశ్మీర్ వ్యాలీ ఉందని చెప్పుకోవాలి.
దాని తర్వాత ఘటన జరిగిన తర్వాత ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. హై అలర్ట్ సిచ్యువేషన్స్ కూడా వారందరికీ కూడా ఆంక్షలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి పంజాబ్, హర్యానా అలాగే జమ్మూ వ్యాలీ వంటి కీలకమైనటువంటి రాష్ట్రాల్లో సరిహద్దుల ప్రాంతాలన్నింటి కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ టైటన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది లలిత. రైట్. అయితే మదర్, ఈ ఏదైతే సైనికులకు సంబంధించి నాకాబందీ ఎందుకు పాటించలేదని నిన్న హోమ్ మినిస్ట్రీ సిఆర్పిఎఫ్ డీజీని ప్రశ్నించిన నేపథ్యంలో ఎన్ఐఏ విచారణ అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించి ఉన్నతాధికారులని విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నిన్న జరిగినటువంటి ఉపసంఘం భేటీలోనే సిఆర్పిఎఫ్ ఐజీ పైన ప్రశ్నల వర్షం ఇదే దిశగా కురిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖునే ఇలాంటి ఒక ఆత్మాహుతి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఏరియానంతా కూడా సెక్యూరిటీ చేసిన తర్వాత, ముందుగా చెకింగ్స్ చేసిన తర్వాతనే మీరు వెళ్ళాలి అని కూడా వారు సూచించినప్పటికీ వారు చేసినటువంటి అలసత్వమే ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేటువంటి దిశగా నిన్న ఆల్రెడీ డీజీని కూడా ప్రశ్నించారు. ఆ దిశగానే అసలు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎందుకు అలా తలెత్తింది, 2500 మంది ఒకేసారి ఒక కాన్వాయ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే దిశగా కూడా ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. దీనిలో వేరేమన్నా ఇంటర్నల్ శక్తులు ఏమన్నా ఉన్నాయా అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో డీజీ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులను కూడా ఈ అంశం పైన వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిఆర్పిఎఫ్లో జరిగినటువంటి అతిపెద్ద ఘటన, దేశంలోనే 44 మంది సైనికులు ఒక బాంబ్ ఆత్మాహుతి దాడిలో, దాదాపుగా 2001 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పైన జరిగినటువంటి దాడి తర్వాత అంత పెద్ద మొత్తంలో దేశ సైన్యానికి జరిగినటువంటి నష్టంగా దీన్ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను అత్యంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే భద్రతా బలాలు కూడా తీసుకొని ఇప్పటికే విచారణ అనేది కూడా చేపట్టింది. అన్ని సాధ్యమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఘటనకు సంబంధించి ఒక పూర్తి స్థాయి నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేటువంటి అవకాశం కూడా ఉంది. సాధ్యమైన అన్ని అంశాలపైన కూడా వారి విచారణ అనేది కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనుమానిత వ్యక్తులను కూడా దేశంలో ఉన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు, కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులకు ఎవరైతే తోడ్పాటును అందిస్తున్నారో వారందరికీ కూడా సెక్యూరిటీని ఉపసంహరించుకునే యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే నిన్న శ్రీనగర్లో పర్యటించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ దిశగానే అన్ని ఆలోచనలు, అన్ని పాసిబుల్ వేస్లో కూడా విచారణ చేపట్టి దానికి అనుగుణంగా ఒక నివేదిక వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది లలిత. రైట్.